ఈ రోజున సేవకుడు ఎంత దూరం నుంచి ఎంత దూరం వచ్చేది ఎందుకండి? ప్రయాసపడి వచ్చేది ఎందుకు? వాక్యం బోధించడానికండి. ఎన్ని పనులున్నా కానీ అవన్నీ పక్కన పెట్టేసి వదిలిపెట్టేసి ఎండ అయినా వాన అయినా చనైనా ఇంత దూరం వచ్చి వాక్యం చెప్తుంది ఎందుకండి? మీ ఆత్మను రక్షించడానికి. అది మీరు గమనించుకోవాలండి. సేవకుడు ఎప్పుడు ఆనందంగా సంతోషంతో చేయాలి కానీ దుఃఖపడుతూ చేయకూడదండి ఏ పని కూడా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది. సేవకుడు అది ఎలా చేయాలంట? సంతోషంగా చేయాలి. ఆ విధంగా ఉండాలండి విశ్వాసులు. సేవకుడు రావడంతోనే సంఘాల్లో ఈ రోజున ఎలా ఉంది అని అంటే ఏ ఒక్కటి కూడా క్లీన్ చేయకుండా లేకపోతే అశ్రద్ధగా ఈ రోజున జీవిస్తున్నారు. అది మీకు ఆశీర్వాదం కాదండి. ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి.